హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 14th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 1 నేర్చుకుందాము. దీంట్లో 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది కామన్ ఫ్యాక్టర్ అనమాట. దీంట్లో ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ టర్మ్స్ అని ఇచ్చాడు. సో మనకి వీటిలో కామన్ ఫ్యాక్టర్ కనుక్కుందాము. 12x ఈజ్ ఈక్వల్ టు ఇదేమో 36. 12ని 6 times, 3 times, 3 1 time. సో 2 into 2 into 3 ఇంటూ ఇక్కడ x ఉంది కాబట్టి x కూడా తీసుకోవాలి. సో 36కి వచ్చేసరికి 13 times, 18 times. నెక్స్ట్ సెకండ్ టేబుల్లో 9 times, థర్డ్ టేబుల్లో 3 times, 3 1 time అన్నమాట. సో ఇక్కడ 2 into 2 into 3 into 3. సో దీంట్లో ఏం కామన్గా ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ 2, ఇక్కడ 2, ఈ రెండు కామన్గా ఉన్నాయి. ఇక్కడ ఉంది 2, ఇక్కడ ఉంది 2 కామన్, ఇక్కడ 3, ఇక్కడ 3 ఉందన్నమాట. సో ఇంకా వీటిల్లో ఇక్కడ x ఉంది, ఇక్కడ x లేదు. సో ఇక్కడ ఒక 3 ఉంది, ఇంకా ఇక్కడ ఇంకో 3 లేదు కాబట్టి సో ఇంకేమి కామన్ లేవు అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు కామన్ ఉన్నాయని ఒకసారి రాసుకోండి. 2 into 2 into 3, 2 2s 4, 4 3s 12. సో దీని ఆన్సర్ 12 అనమాట. నెక్స్ట్ సెకండ్ది 2y అండ్ 22xy. సో 2y అంటే 2 into y, 22 అంటే 2 into 11 into x into y. సో దీంట్లో ఈ 2 కామన్, ఇంకా y, ఇక్కడ ఒక y ఉంది, ఇక్కడ ఒక y ఉంది, ఇంకా మిగతావి ఏమి కూడా కామన్ లేవు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 into y. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2y. దీని ఆన్సర్ 2y. నెక్స్ట్ థర్డ్ది 14pq, తర్వాత 28p² q². సో 14కి ఎల్సిఎం కడదాం. 7 times, 7 1 time అంటే 2 into 7 into p into q. సో 28కి వచ్చి 1 time 4, 14 times. 7లో 2 times, 2 1 time. సో 2 into 7 into 2 into, సో నాకు ఇక్కడ ప్లేస్ లేదు, కింద రాస్తున్నాను. p 2 times ఉంది కాబట్టి p² కాబట్టి 2 times p into p into q into q. సో ఈ రెండిట్లో కామన్, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది కాబట్టి ఈ రెండు కామన్. ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 7 ఉంది కాబట్టి కామన్. ఇక్కడ ఒక p ఉంది, ఇక్కడ కూడా ఒక p ఉంది, ఇక్కడ ఒక q ఉంది, ఇంకా ఇక్కడ ఒక q ఉంది. సో ఇంకేవి కామన్ లేవు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ 2 into 7 into p into q. సో దట్ ఈస్ ఈక్వల్ 7 2s 14pq. దీని ఆన్సర్ 14pq. సో 2x వచ్చేసరికి ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఇక్కడ 2x, ఇక్కడ 3x², ఇక్కడ 4. 2x 3x², ఓన్లీ 4 అనమాట. 2 into x, 2xని ఇక్కడేమో 3 into x 2 times వేయాలని, x into x. 4ని 2 2s 4. సో ఇక్కడ కామన్ చూస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ 3లో కూడా ఎక్కడా కూడా కామన్ అనేది లేదు. ఇక్కడ 2 x'లు ఉన్నాయి కానీ x లేదు ఇక్కడ. సో ఇక్కడ ఇంకొక x ఉంది, ఇక్కడ x లేదు, ఇక్కడ ఏమీ లేవు. x'లు కానీ వైలు కానీ ఏమీ లేవు కాబట్టి
సో ఇంక వీటిలో ఏమీ లేదు అంటే 1 అనేది ప్రతిదానికి ఫ్యాక్టరే. ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దాని ఆన్సర్ 1 అనమాట. ఫోర్త్ దాని ఆన్సర్ 1 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్త్ సమ్లో 6abc. నెక్స్ట్ ది 24ab స్క్వేర్. నెక్స్ట్ ది 12a స్క్వేర్ b. సో వీటిని ఎలా రాయాలి? 6ని ఎలా రాస్తాము? 3 టైమ్స్ 3 1 టైం. సో 2 ఇంటూ 3 ఇంటూ a ఇంటూ b ఇంటూ c. సో 24కి వచ్చేసరికి 1 టైము 4 టైమ్స్, సారీ 2 టైమ్స్. సెకండ్ టేబుల్లో 6 టైమ్స్. సెకండ్ టేబుల్ 3 టైమ్స్, 3 1 టైం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇక్కడ 3 2s ఇంటూ 3 ఇంటూ a ఇంటూ b ఇంటూ b. సో 12 వచ్చేసరికి ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడ కూడా ఉంది కదా 12. 2 ఇంటూ 2 ఇంటూ 3, 2 ఇంటూ 2 ఇంటూ 3, 2 2s 4, 4 3s 12. సో a 2 టైమ్స్ ఇంటూ a ఇంటూ a. సో b 1 టైమే ఉంది కాబట్టి 1 టైం. అన్నిట్లో కామన్గా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. సో 3 ప్లేసెస్లో కూడా 2 ఉంది, 2 ఉంది కాబట్టి సో 2. ఇంకా ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ ఒక 3 ఉంది. నెక్స్ట్ a, ఇక్కడ ఒక a, 3 టర్మ్స్లో కూడా ఏ ఉంది. నెక్స్ట్ బి వచ్చేసరికి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, 3 టైమ్స్ ఉందన్నమాట. సో ఇంకా అంతకన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇక్కడ 3 ఇంటూ ఏ ఇంటూ బి. ఇవి కామన్ ఫ్యాక్టర్స్. 3 2s 6 ఏబి. ఫిఫ్త్ దాని ఆన్సర్ 6 ఏబి. నెక్స్ట్ 6th దాంట్లో 16x క్యూబ్ 4x స్క్వేర్ 32x. సో 16 అంటే 16 క్యాల్సియం కడితే 8 టైమ్స్, 4 టైమ్స్, 2 టైమ్స్, 2 1 టైం. సో ఎన్ని 2s వచ్చినాయి? 1 2 3 4. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఎక్స్లు 1 2 ఇంటూ 3x. నెక్స్ట్ వచ్చి 4. 2 2s 4 కదా, 2 ఇంటూ 2, 2 2s 4. ఎక్స్లు 2 టైమ్స్, x ఇంటూ x. 32కి 16 టైమ్స్. సెకండ్ టేబుల్లో మళ్ళీ 8 టైమ్స్. సెకండ్ టేబుల్లో 4 టైమ్స్. సెకండ్ టేబుల్లో 2 టైమ్స్ అనమాట. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇంకా ఇంటూ ఎక్స్. సో ఇక్కడ ఒక 2 2 2. ఇక్కడ కూడా ఇక్కడ ఒక ఇది కామన్ ఫ్యాక్టర్. ఇంకా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి సో ఇక్కడ అవ్వదు. ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x. సో ఇవి కామన్ ఫ్యాక్టర్స్, ఇంకంత అంతకన్నా ఏం లేవు. సో 2 ఇంటూ 2 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ ఎక్స్. సో 2 2s 4, 4x అనమాట. దీని ఆన్సర్ 4x. సెవెంత్ ప్రాబ్లము 10pq 20qr. ఈ వేరియబుల్స్ ఒకసారి జాగ్రత్తగా రాసుకోండి, లేకపోతే తప్పులు వస్తాయి. నెక్స్ట్ వచ్చి 30rp.
సో 10 అంటే 5 టైమ్స్, 5 1 టైం అంటే 2 ఇంటూ 5 ఇంటూ పి ఇంటూ క్యూ. సో 20కి ఎలాగా ఎల్సిఎం 10 టైమ్స్. సెకండ్ టేబుల్ 5 టైమ్స్, 5 1 టైం. సో 2 ఇంటూ 5 ఇంటూ క్యూ ఇంటూ ఆర్. సో నెక్స్ట్ 30కి సెకండ్ టేబుల్ 15 టైమ్స్. సో థర్డ్ టేబుల్ 5 టైమ్స్, 5 1 టైం. 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ ఆర్ ఇంటూ పి. సో ఇక్కడ మనకి కామన్ ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, ఇది కామన్. పి ఇక్కడ ఉంది, ఇక్కడ క్యూ ఆర్. సో ఇది కామన్ లేదు. ఇక్కడ క్యూ ఉంది, ఆర్ ఉంది, పి ఉంది. సో ఇక్కడ ఏవి కూడా కామన్ లేవు అనమాట. వేరియబుల్స్ ఏమి కామన్ లేవు. సో మనకి కామన్ ఉన్నది 2 ఒకటి, 5 ఒకటి. 2 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సెవెంత్ ప్రాబ్లం ఆన్సర్ 10. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లంలో 3x² y³ 10x³ y², 6x² y² z. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా 3 ఇంటూ ఎక్స్ఎల్ 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి x ఇంటూ ఎక్స్ ఇంటూ y ఇంటూ y ఇంటూ y 3 టైమ్స్. సో 10ని ఇందాక కూడా చేశాను. ఇక్కడ 2 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ 3 టైమ్స్. y 2 టైమ్స్ కాబట్టి y ఇంటూ y. నెక్స్ట్ 6కి వచ్చేసరికి 3 టైమ్స్, 3 1 టైమ్స్, 2 3s. 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ఎల్ 2 టైమ్స్ ఇంటూ వైల్ 2 టైమ్స్ ఇంటూ జెడ్. సో వీటన్నిటిలోకి కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ నెంబర్స్లో ఇక్కడ 3 2 5 ఉంది, ఇక్కడ 2 3 ఉంది. సో నెంబర్స్లో కూడా ఎక్కడా కూడా మనకి కామన్ లేవు. సో నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి ఇవి రావు. నెక్స్ట్ ఎక్స్లు ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, ఇవి 3 కామన్. నెక్స్ట్ వైలు ఇక్కడ ఒక వై, ఇక్కడ ఒక వై, ఇక్కడ ఒక వై కామన్. ఇక్కడ ఒక వై, ఇక్కడ ఒక వై, ఇక్కడ ఒక వై కామన్. సో ఇవి కామన్ అనమాట. సో మనకి ఎన్ని ఎక్స్లు వచ్చినాయి? 2 ఎక్సెస్ వచ్చినాయి. 2 ఎక్స్లు 2నేమో వైలు వచ్చినాయి కామన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x² ఇంటూ y². దీని ఆన్సర్ x² ఇంటూ y². సో మనకి ఫస్ట్ ప్రాబ్లం 14.1 చాప్టర్లోని ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేశాను. రేపు సెకండ్ ప్రాబ్లం చెప్తాను. థ్యాంక్ యూ.